ఇంటర్ ఫెయిల్. ఒక ఇంటర్ ఫెయిల్ అయిన అబ్బాయి మనస్తాపం ఎంత ఉంటుందో నాకంటే ఎక్కువ ఎవరికి తెలిసిండదు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు ఇంటర్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అర్థమవుతుందా? ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయింది అనుకుంటే చాలా తప్పు. మీ మంచి కోసం చెప్తున్నాను, ప్లీజ్ ఆత్మహత్యలు చేసుకోవద్దండి. ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు ఇంటర్ ఫెయిల్ అయ్యి 1 సంవత్సరం వేస్ట్ చేసుకొని ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడో మీకు తెలుసు. అర్థమవుతుందా? లైఫ్ అనేది ఇంటర్తో 10థ్తో అయిపోదు. 2011లో నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు మా నాన్న కొలీగ్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు మా నాన్నని ఎంత బాధ పెట్టారో నాకు తెలుసు. అర్థమవుతుందా? నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే గవర్నమెంట్ టీచర్ కొడుకు ఫెయిల్ అయినావు, ఎట్లా ఫెయిల్ అయినావు అని చెప్పి నన్ను ఎంతమంది బాధ పెట్టారో నాకు తెలుసు. అర్థమవుతుందా? కానీ అదే మనుషులు వాళ్ళే ఈరోజు మా నాన్నకు వచ్చి అరే నీ కొడుకేమి నెలకు 1.5 లక్ష సంపాదిస్తున్నాడు అంటున్నారు. అర్థమవుతుందా? నన్ను బాధ పెట్టిన వాళ్ళు అరే నీకేమి రా 1.5 లక్ష సంపాదిస్తున్నావు అని అంటున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అక్కడికి అయిపోలేదు. సమాజం అనేది ఈరోజు ఒక మాట అంటే రేపు ఇంకొక మాట అంటుంది. అర్థమవుతుందా? సమాజంని పట్టించుకోవద్దండి. మీలో ఏముందో దాన్ని చూసుకొని ముందుకు పోతా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తానని అనుకుంటున్నాను. బై బై.